నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడపలో కదం తొక్కిన కార్మికులు. భారీ ర్యాలీ ద్వారా పాలకుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక నేడు తన ఉనికిని కాపాడుకోవడం కోసం అరాచకాలు. వైసీపీ అధినేతతో పాటు పార్టీ నేతల పట్ల టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మండిపాటు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేయడం దారుణం. వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది కాక నేడు తన ఉనికి కాపాడుకోవడం కోసం అరాచకాల్ని కొనసాగిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని పాలించి అన్నిటా విఫలమయ్యారన్నారు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదన్నారు. వైఎస్ జగన్ లక్షణాలే ఆ పార్టీ నాయకులు పుణికి పుచ్చుకున్నారన్నారు. నేడు ఆయన బంగారుపాళ్యంకు వెళ్ళింది రైతుల కోసం కాదని కేవలం విధ్వంసం సృష్టించాలన్న ఉద్దేశంతో పర్యటించారన్నారు. ఆయన హయాంలో మామిడి రైతులను ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని, మామిడిని కిలో 4 రూపాయలు అదనంగా చెల్లించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఆయనకు రైతులు గుర్తుకు వచ్చారన్నారు. పెద్ద ఎత్తున ప్రజలను రెచ్చగొట్టడం ఆయనకు అలవాటుగా మారిందని ఈ సందర్భంగా చెప్పారు. నిన్నటి రోజు నెల్లూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల పట్ల వ్యక్తిగత జీవితాలను గురించి మాట్లాడిన అంశాలను ఖండిస్తున్నామన్నారు. చెల్లెలు వరుస అయ్యే ప్రశాంత్ రెడ్డి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెట్టుబడులు వస్తున్న తరుణంలో వైసీపీ నేతల తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రం ముందుకు వెళ్తున్న తరుణంలో భయానక వాతావరణం సృష్టించి అజెండా ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటైన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనుమతులు తీసుకోవాలన్న విషయాన్ని మరచి నేడు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం తగదన్నారు. విద్యార్థులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 2019 నుంచి 24 మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చేసి అరాచకం సృష్టించి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం లేకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం సృష్టించి ఈ దేశంలో 5 సంవత్సరాల ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా అట్టర్ ఫెయిల్యూర్ అయిందో ఆ విధంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఈ దేశంలో ఇంత అట్టర్ ఫెయిల్ కాలే. సంపూర్ణ మెజార్టీ సాధించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చివరకు ప్రజలు 175 స్థానాల్లో 11 స్థానాలు పరిమితం చేసి ఇంటికి పంపిస్తే కూడా వాళ్ళకు బుద్ధి రావడంలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలే వాళ్ళ నాయకులు కూడా పుట్టుకుని నెట్టుకున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఏకైక కంకణం కట్టుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బంగారుపాలెం పర్యటన చూస్తే రైతుల కోసం కాదు ఆయన పోయింది, కేవలం ఒక విధ్వంసం సృష్టించాలా, నేనున్నాను, నా ఉనికి కావాలా, ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ఈరోజు మామిడి రైతులు కనపడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో కూడా మామిడి రైతులు చాలామంది నాశనం అయిపోయినారు. అప్పుడు పట్టించుకున్నావా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం మొదటిసారి మామిడి రైతులు నష్టపోకూడదని చెప్పి కిలో 4 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేసే విధంగా వ్యాపారులను ఒప్పించి చేస్తూ ఉంటే అప్పుడు ఈయనకు తెలిసి వచ్చింది మామిడి రైతులు కష్టాల్లో ఉన్నారని. ఎక్కడ చూసినా అడుగడుగునా విధ్వంసమే. పోవచ్చు కదా, 1-2 బండ్లలో పోయి పరామర్శించవచ్చు. వందలు పోవడం, రెచ్చగొట్టడం, జనాలను కార్యకర్తలను బలి చేయడమే ఈయనకు అలవాటు అయిపోయింది. రాష్ట్రంలో ఒకసారి చూస్తే నిన్న నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి
వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఘోరమైన భాష, మహిళల వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూసి వాళ్ళను అప్రతిష్ట పాలు చేసే పనిగా పెట్టుకున్నారు. యథా రాజా తదా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారు అదే లక్షణాలు ఇలా పుణికిపుచ్చుకున్నారు. గతంలో 10-15 సంవత్సరాల నుంచే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి దగ్గర బంధువే కదా ఆవిడ ప్రశాంత్ రెడ్డి గారు. ఈరోజు కొత్తగా కనిపించింది ఆమె వ్యక్తిత్వం. నీకు చెల్లెలు వరుస అయ్యే వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడతారా? దీన్ని సభ్య సమాజం ఇటువంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించే విధంగా చట్టం తీసుకురావాలి. మహిళలు ఎక్కడైనా కించపరిచి మాట్లాడితే చట్ట ప్రకారం వీళ్ళకి శిక్ష పడేటట్లు దేశంలోనే చట్టం వచ్చే విధంగా రావాలని చెప్పి నేను కోరుతా ఉంటా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. ఎక్కడ చూసినా అరాచకమే. ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి. రాబోయే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 స్థానాన్ని చేరుకోబోతా ఉంది ఆర్థికంగా. నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం, విధ్వంసక వాతావరణం సృష్టించి ఎక్కడ ఒక అజెండా ప్రకారం ఒకరోజు మహిళలను కించపరుస్తారు, ఒకరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారే పోయి ఆయన కారు కింద మనుషులు దొక్కుంటా పోతారు. ఈరోజు కొత్తగా మామిడి రైతులు కనిపించారంటే నాకు ఒక దండుపాలెంలాగా బంగారుపాలెం పోయి అక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. కడపలో చూస్తే రఫా కడప జిల్లా అధ్యక్షుడు ఆయన మాజీ మంత్రి రఫాకు వస్తారంట పొట్టేళ్ళను కోసినట్టు అధికారంలోకి వచ్చినాక. మీ సంస్కృతి చూసే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించినారు. కానీ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాసి పెట్టుకోండి అంట. 29లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే విధ్వంసం సృష్టిస్తారంట. మిగతా జిల్లాల్లో అంబటి రాంబాబు లాంటి వాళ్ళని చూస్తున్నాం, రోజా లాంటి నాయకురాలను చూస్తున్నాం. భయంకరమైన పదజాలం, ఆ సంస్కృతి వీళ్ళకి పోయేటట్టు లేదు. ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడడంలే. మహిళల మీద ఆ భాష లేనిది, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, బంధుత్వం లేకుండా కేవలం నీ మీద పోటీ చేసి గెలిచినారని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద మాటలు. ప్రసన్న కుమార్ రెడ్డి 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడే మాటలా ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాల అంటే అశాంతి వస్తే ఈ ప్రభుత్వం మీద బురద పడుతుంది, శాంతి భద్రతలు విఘాతం కలిగించాలా, ఎప్పుడు ఈ రాష్ట్రం రావణ కాష్టంలా ఉండాలా, అగ్ని రాస్తూ ఉండాలా, ప్రజల్లో వ్యతిరేకత రావాలా ప్రభుత్వం మీద, అదంతా కూడా ప్రభుత్వం మీద వేసి మళ్ళీ అధికారంలోకి రావాలా, ఉనికిని చాటుకుండేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నగరంలోని సిఎస్ఐ సర్కిల్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు గాలిచంద్ర, చంద్రశేఖర్లు మాట్లాడుతూ కార్మికుల పట్ల పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా బీజేపీ, మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులు చేసిందని, ఆ మార్పులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించిన 29 చట్టాలలో 4 లేబర్ కోడ్లను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 8 గంటల పనిని 12 గంటలకు పెంచడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా 8 గంటల నుంచి 10 గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు. కనీస వేతనాలు పెంచాలని కార్మికులు, స్కీమ్ వర్కర్లు కోరుతుంటే పెంచకపోగా కార్మికులు పని గంటలు పెంచడంతో వేతనాలు తగ్గిపోయాయన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు పునరుద్ధరిస్తామని, కార్మిక అనుకూల విధానాలు తెస్తామని చెప్పి ఇప్పుడు పెట్టుబడిదారులకు అనుకూలంగా విధానాలు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పాలకులు కార్మిక వర్గం పట్ల తమ వైఖరిని సత్వరమే మార్చుకోవాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులతో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సార్వత్రిక సమ్మెకు పెద్ద ఎత్తున మద్దతు కూడగడతా ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ఉన్నారు. మద్దతు పైన ప్రభుత్వం స్పందించి సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యతను విస్మరించి సమ్మెను భగ్నం చేయడానికి కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి దాంట్లో ముందుంటా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి 99% శ్రామిక వర్గం. వాళ్ళు ఏం కొంతెమ్మ కోరికలు కోరట్లే. ఇవాళ వాళ్ళ కనీస వేతన చట్టం అమలు చేయమంటున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత కావాలంటూ ఉన్నారు. వాళ్ళకు సంక్షేమం కావాలంటూ ఉన్నారు. ఇవి పరిష్కారం చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వం ఏకంగా ఎప్పుడో దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను సమూలంగా మార్పులు చేసి యాజమాన్యాలకు దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలను చేస్తూ ఉంది. 60 నుంచి 70% జీవించేటటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతా ఉన్నారు. పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతా ఉన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ అమలు చేయండి, పటిష్టం చేయండి అంటే దాన్ని కూడా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశంలో పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత రాజ్యం వెళ్తూ ఉంది. ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. వీటిని నుంచి పరిష్కారం చూపాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ ఉన్నాయి. పేదరికం మరింత పెరుగుతూ ఉంది. ఉన్నవాడు మరింత కుబేరుడవుతూ ఉన్నాడు. లేనివాడు కటిక దరిద్రంలోకి నెట్టివేయబడతా ఉన్నాడు. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడతాడు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాలపైన కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతూ ఉన్నాడు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ ఉన్నాడు. ఆ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ ఉంటే రాష్ట్రంలో కార్మికుల పక్షాన ఉండాల్సిన చంద్రబాబు P4 పేరుతో ఒకవైపు పేదరిక నిర్మూలన చేస్తానని చెప్పి ఒకవైపు చెబుతూ ఇంకోవైపు సంపద సృష్టిలో ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ముందుంటా ఉన్నాయని చెప్పి కారు కూతలు కూస్తూ ఉన్నాడు. కాబట్టి పెట్టుబడిదారులకు కొమ్ము కాసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎండగట్టే వరకు, ఉపసంహరించుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం 1920 నుండి కార్మిక సంఘాలు ఏర్పడి కార్మికుల యొక్క జీతభత్యాల కోసం, రక్షణ కోసం, భద్రత కోసం, ఆరోగ్యం కోసం పోరాడుతూ ఉన్నాయి. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక రక్షణ చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని నరేంద్ర మోడీ 2019లో రద్దు చేసి 4 కోట్లుగా కార్మిక చట్టాల యొక్క సారాన్ని పీల్చి పిప్పి చేసి ప్రకటించాడు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వర్గానికి, కార్పొరేట్ వర్గానికి, క్రోనీ క్యాపిటలిస్ట్ వర్గానికి కార్మికుల యొక్క శ్రమ దోపిడీని అప్పలంగా దోచిపెట్టడానికి ఉపయోగపడేటువంటి చట్టాలు. దీన్ని వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశ సమ్మె జరుగుతూ ఉంది. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలు ఎలా ఉన్నాయంటే కులతత్వాన్ని, మతత్వాన్ని, కార్పొరేటీకరణను ఈరోజు పెంచి పోయించే విధంగా ఉన్నాయి. దీన్ని కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. జిల్లాలోని ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు విద్యార్థులను రెచ్చగొట్టి వారి జీవితాలతో ఆడుకోవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హితవు పలికారు. పులివెందులలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్కిటెక్చర్ కళాశాలకు సంబంధించి 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కళాశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం తన తండ్రి పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న తపనతో మాత్రమే అనుమతులు లేని ఈ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాగా ఇప్పుడు ఆయన ఆ నిందను కూటమి ప్రభుత్వంపై వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు, ఎటువంటి భవన సముదాయాలు, ఫ్యాకల్టీ లేకుండానే కళాశాలను తన బావమర్ది కోసం ఏర్పాటు చేసి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడుపై మోపుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కళాశాల విద్యార్థుల భవిష్యత్తును తప్పకుండా కాపాడుతుందని, విద్యార్థులు సమ్మెలు చేయకుండా చదువుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు. సంస్థ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వాటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 5-6 రోజులుగా కానీ గత పక్షం రోజులుగా
విద్యార్థులు అక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. గతంలోనే దానికి సంబంధించి మేము మాట్లాడడం జరిగింది. వైస్ ఛాన్సలర్ విశ్వనాథ్ గారితోనూ, అదేవిధంగా యాప్సీ చైర్మన్తోనూ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోనా శశిధర్ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే 2020-24 జూన్ మధ్యకాలంలో ఏ రోజు కూడా ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకొని రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకోకుండా కేవలం కరోనా సాగు చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. 2024లో కరోనా లేదు, 2023లో కరోనా లేదు, 2020లో కరోనా లేదు, 2021లో కరోనా లేదు, 2020 ఆఖరికల్లా మొత్తం వ్యాక్సినేషన్ కూడా పూర్తి కావడం జరిగింది. ఆ రోజు పట్టించుకోకుండా ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఈ ప్రభుత్వం పైన అభూతమైన అసత్య ప్రచారాలు చేయడం జరుగుతోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవలనే లోకేష్ బాబు గారు కూడా దీని మీద దృష్టి సారించడం జరిగింది. నేను మొన్న నెల్లూరు పట్టణంలో దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు రేపు పుట్టపర్తి పర్యటనకు గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు రావడం జరిగింది. ఆ పిల్లలను, ఆ యూనివర్సిటీ సిబ్బంది అందరినీ కూడా నా దగ్గరికి తొడుకొని రమ్మని చెప్పి నాకే మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. రేపు వాళ్ళందరినీ కూడా ఒక 10 మంది విద్యార్థులందరినీ కూడా పుట్టపర్తి వాళ్ళందరినీ తొడుకొని పోయి వారందరికీ కూడా మంత్రి ద్వారా భరోసా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా యాడ్సెట్కు ఇంకా కన్వీనర్ నియమించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో కొత్తగా చేరే ఈ విద్యా సంవత్సరంలో చేరే పిల్లలకు పరీక్ష రాయాలంటే మళ్ళీ ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళంతా ఆ ఎంట్రన్స్ రాసేదానికి దాంట్లో తగిన సిబ్బంది లేరు, అనుమతులు లేవు. ఏ విధంగా చేయాలని దానిపైన ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతూ ఇటీవలనే యాప్సీ చైర్మన్ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. ఒక కన్వీనర్ను నియమించమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో కొంత రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే హైకోర్టుకు స్టే తీసుకొని రావడం జరిగింది. అంటే అనేక రకాలైన అవాంతరాలు వస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కడపలో తన తండ్రి పేరు మీద యూనివర్సిటీ పెట్టినా, తన బామార్దిని రిజిస్ట్రార్గా పెట్టినా, తనకు కావాల్సిన వంది మాగాదును తమ కార్యకర్తలందరినీ అక్కడ కాంట్రాక్ట్ బేసిస్లోని అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు నియమించి వారికి ఉపాధి కల్పించామనే ఆలోచన చేశాడు తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఏ రోజు కూడా పట్టించుకొని పోలేదు. ఏ రోజైనా మీరు అధికారంలో 4 సంవత్సరాల్లో ఏ ఒక్క గంటైనా, ఏ ఒక్క నిమిషమైనా కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఆయన చేసిన పాపాలన్నింటినీ కూడా ఈరోజు మేమేదో పాపాలు చేసినట్టు, మేము తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏదైనా జరుగుతూ ఉందంటే వాళ్ళకి న్యాయం జరగాలనే పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే. విద్యుత్ రంగాన్ని కాపాడుకునేందుకోసం కార్మిక లోకమంతా ఐక్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని విద్యుత్ భవనం ఎదుట యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ రంగ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గం 29 చట్టాలను అమలుపరచుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడాల్సి వస్తోందన్నారు. ఇది వరకు ఉన్న ఈ చట్టాలను సక్రమంగా అమలు చేయకుండా వీటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తెచ్చారన్నారు. ఇది వరకు ఉన్న చట్టాలను కాపాడుకోలేకపోతే కార్మిక వర్గం మరింత నష్టపోతుందన్నారు. ఉన్న హక్కులను కోల్పోతుందని, అభివృద్ధి అంటే ఇప్పుడు ఉన్న వాటికంటే కార్మిక వర్గం కోరుకునే మెరుగైనవి ఇవ్వడమని తెలిపారు. ఉన్న చట్టాలు ఉట్టిపైన ఉండగానే కొత్త లేబర్ చట్టాలు తెచ్చి కార్మిక వర్గానికి మేలు చేస్తామంటే నమ్మడానికి కార్మిక వర్గం సిద్ధంగా లేదన్నారు. ఇప్పటికైనా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్స్ చేయాలని, విద్యుత్ రంగాల ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఈపీఎఫ్, హయ్యర్ పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి సురేంద్ర, నాయకులు నాగమల్లయ్య, రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ప్రైవేటీకరణ వెంటనే. పోతులూరి సుదర్శన్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సమ్మెలు జరుగుతున్నాయి. దేశంలో ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి బోర్డులను సంరక్షించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా వారికి మద్దతుగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా డిమాండ్ ఏంటంటే విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపాలని, అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కార్మిక వర్గానికి తీరని ద్రోహము. వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసుకోవాలని, అలాగే ఈ రంగంలో ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఆ డిఏలను ఇవ్వాలని, అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలలో వ్యత్యాసాన్ని సవరించాలని, వేజ్ రివిజన్ అరియర్సు ఇప్పటివరకు చెల్లించలేదు, వాటిని చెల్లించాలని, జేఎల్ఎం గ్రేడ్ 2లు గందరగోళానికి గురవుతారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వారికి ఏఎల్ఎం ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే కోర్టు కేసుల నెపంతో అనేక మంది జేఎల్ఎంలను పెండింగ్లో పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా రెగ్యులర్ చేసి ఏఎల్ఎం ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ. ఈరోజు విద్యుత్ సంస్థ ప్రమాదకరమైనది. యాక్సిడెంట్లు అయిన తర్వాత ఒక్కొక్కరు డబ్బులు పెట్టి ఇమ్మీడియట్గా చేసుకోవాలంటే ఉన్న పలంగా ఎవరి దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికులు, ఓఎన్ఎం కార్మికుల వద్ద ఇమ్మీడియట్గా క్యాష్లెస్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని వర్తింపజేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, గ్రేడ్ 2 సమస్యలు, రెగ్యులర్ సమస్యలు అనేకం ఉన్నాయి. ఖాళీగా అనేక పోస్టులు పడినాయి. వర్క్ నార్మ్స్ ప్రకారము ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, కొత్త పోస్టులు శాంక్షన్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కమిటీ భారతదేశ వ్యాప్తంగా ఈ దినము దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలన్నీ కలిపి సమ్మె చేస్తూ ఉన్నాయి. దీనికి అసలైన కారణం ఏమిటంటే 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ ఉన్నారు. 8 గంటల పని దినాన్ని 10 గంటలుగా మార్చాలని వ్యూహం చేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అంటే ఎవరికీ తెలియని విషయం. కడపలోని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు తగిన న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని టీడీపీ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులకు చేపట్టిన ఆందోళనలో శ్రీనివాసులరెడ్డి పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని, అయితే వర్సిటీ ఏర్పాటు సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా 4 ఏళ్లుగా కాలయాపన చేయడం జరిగిందన్నారు. తమ స్వప్రయోజనాల కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పటికీ అనుమతులు తీసుకోలేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పైగా ప్రస్తుతం విద్యార్థులను ఉసిగొల్పేలా మాట్లాడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాగా ఇప్పుడు ఆయన ఆ నిందను కూటమి ప్రభుత్వంపై వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎవరు కూడా వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని, కళాశాల విద్యార్థులు నష్టపోకుండా చూడగలమని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరోసారి విద్యార్థులు బలవుతున్నారు. 2020లో కడపలో ఆర్కిటెక్చరల్ యూనివర్సిటీ ప్రారంభించింది గత ప్రభుత్వం. మరి ప్రైవేట్ బిల్డింగ్స్ పెట్టుకున్నారు. నెలకి 16 లక్షల నుంచి 20 లక్షలు బాడీలు కడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులకు. అయితే విద్యార్థులకు రికగ్నైజేషన్ తీసుకురావాలి ఈ కాలేజ్కి, వాళ్ళకు చదివిన చదువుకు సర్టిఫికెట్స్ ఇవ్వాలా, రికగ్నైజ్ సర్టిఫికెట్స్ ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి రాలా. 2021, 22, 23 3 సంవత్సరాలకు కూడా విద్యార్థులకు COA కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి రికగ్నైజేషన్ రాక ఈరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ అవుతూ వాళ్ళ టీసీస్ అయిపోతూ సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు చాలా రోజులు చూస్తున్నాం, వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి వారికి ఈరోజు సాంఘీభావంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా విద్యార్థులకు న్యాయం జరగాలన్న ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాం, వాళ్ళని చూసాం, మాట్లాడాం, వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాం. తప్పకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి
నారా లోకేష్ గారి దృష్టిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వైస్ ఛాన్సలర్ ద్వారా సెంట్రల్లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కు రిప్రజెంటేషన్ చేయించి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తూ ఎవరు ఆందోళన చెందొద్దు. గతంలో కూడా ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్కి ఇదే విధంగా కష్టం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆదుకున్నాం. ఎవరు కూడా ఆందోళన గురి కావద్దు. వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా కొంత సమయం పట్టినా కూడా తప్పకుండా మీ పరిష్కారం తీసుకొస్తాం. రికగ్నిషన్ తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి కార్మికులు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి సమస్యలను పరిష్కరించేలా సత్వర చర్యలు చేపట్టాలని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకుడు రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా కడప నగరంలోని ఎల్ఐసి యూనియన్ నాయకులు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థగా పేరొందిన ఎల్ఐసి రక్షణ కోసం సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం తాము సమ్మె బాట పట్టామన్నారు. ముఖ్యంగా ఎన్సిపిఎస్ను రద్దు చేయాలని, అందరికీ ఓపీఎస్ అమలు చేయాలని, క్లాస్ 3-4 రిక్రూట్మెంట్ చేపట్టాలని కోరారు. పిఎస్జిఐ కంపెనీలను విలీనం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే పిఎస్యుల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. బీమా రంగంలో 100% ఎఫ్డిఐల అమలును ఉపసంహరించాలన్నారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ లేకుండా చూడటంతో పాటు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే విధానాలను పాలకులు మానుకోవాలన్నారు. వీటితో పాటు కనీస వేతనం 25,000 రూపాయలు, కనీస పెన్షన్ 10,000 అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసి ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, మహిళా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇంకా ఉద్యోగులు పాల్గొన్నారు. Pension updation we demand. FDI insurance. Gold pension scheme we demand. Gold pension scheme we demand. Gold pension scheme. Working class unity long live. Working class unity long live. Recruitment. Yes, is it up Jindabad. Yes, is it up Jindabad. Yes, is it up ICU Jindabad. ICU Jindabad. ICU Jindabad. మిత్రులారా, ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు ఎల్ఐసి ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నాం. ఈరోజు కడప డివిజన్లోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మొత్తం ఉద్యోగులంతా కూడా సంపూర్ణంగా విధులకు గైర్హాజరయ్యారు. సమ్మె సంపూర్ణంగా జయప్రదమైంది. మేము చేస్తున్న డిమాండ్లు ఏమంటే, ఈ వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో ఇన్సూరెన్స్ లాస్ నేషనలైజేషన్ బిల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చర్చకు పెట్టి దాన్ని ఆమోదింపజేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే ఈరోజు ఎల్ఐసిలో ప్రభుత్వం యొక్క వాటా ఏదైతే ఉందో అది మరింతగా తగ్గించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అలాగే దేశంలోకి 100% ఎఫ్డిఐ ఇన్సూరెన్స్ రంగంలోకి అనుమతించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ తర్వాత ఈరోజు రిక్రూట్మెంట్ని పెడచెవిన పెడతా ఉంది. ఈ అన్ని డిమాండ్ల మీద మేము పెద్ద ఎత్తున ఈరోజు సమ్మె కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న 20 కోట్ల మంది కార్మిక వర్గంలో భాగంగా బ్యాంకింగ్, ఇతర రంగాలకు సంబంధించిన కార్మికుల్లో భాగంగా, అసంఘటిత కార్మికుల భాగంగా మేము వేతనాన్ని కోల్పోయి ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. ఈ సందర్భంగా మేము చేస్తున్న డిమాండ్ ఏమంటే, దేశంలోకి విదేశీ కంపెనీలని, ఇన్సూరెన్స్ కంపెనీలని, విదేశీ ఇన్సూరెన్స్ కంపెనీలని అనుమతించడం అంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పాలసీదారుల విలువైన పొదుపు మొత్తాలని ఈరోజు విదేశాలకు తరలించే అవకాశం ఇవ్వడమే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి 100% ఎఫ్డిఐ ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే గతంలో ఒకసారి ఎల్ఐసి ఐపీఓ ఇచ్చారు. దానివల్ల పాలసీదారులకు జరిగిన లాభమేం జరగలేదు, ఎల్ఐసి సంస్థకు కూడా ఏం లాభం జరగలేదు. కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు ఎల్ఐసిలో పనిభారం బాగా పెరిగి ఉంది. పాలసీలు బాగా పెరిగినాయి. 400% పాలసీలు పెరిగినాయి. కానీ 50% మేరకు ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అంటే పెరగాల్సిన ఉద్యోగాలు పెరగకపోగా ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఈరోజు సేవలు మరింతగా పాలసీదారులకు, దేశ ప్రజలకు మేము అందించాలంటే రిక్రూట్మెంట్ తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడపలో కదం తొక్కిన కార్మికులు. భారీ ర్యాలీ ద్వారా పాలకుల తీరుపై నిరసన వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక నేడు తన ఉనికిని కాపాడుకోవడం కోసం అరాచకాలు. వైసీపీ అధినేతతో పాటు పార్టీ నేతల పట్ల టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మండిపాటు.
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేయడం దారుణం. వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.